ఓం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर ఈకే। నమస్కారం మాస్టర్ ఈకే। నమస్కారం మాస్టర్ ఎంఎన్। నమస్కారం మాస్టర్ ఎంఎన్। నమస్కారం మాస్టర్ విపిఎస్। నమస్కారం మాస్టర్ బిపిఎస్। నమస్కారం మాస్టర్ సివివి। నమస్కారం మాస్టర్ సివివి। నమస్కారం మాస్టర్ సివివి। నమస్కారం మాస్టర్ సివివి। నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్। నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్। మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్। మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్। వాస్తవ వాస్తవ। వేణుగోపాల్ గారు చదువుతారా? ఉన్నారా? కృష్ణవేణి చదువమ్మా। 343 వాస్తవ। కేస్ నంబర్ 343. A boy aged about 15 years came to our dispensary with the following complaints. Since 1 year, he was suffering from burning pain in the throat. He had weakness and profuse sweat, pain in the legs. Appetite was good. Urine was normal. Bowels were regular. 23rd August 1980, Master EK prescribed Alumina 30 1 dose. వాస్తవండి। ఈ కేసులో అబ్బాయి 1 year నుంచి సివియర్ థ్రోట్ పెయిన్ తోటి బాధపడుతున్నారండి। మెయిన్ ఆ పాయింట్, అలాగే ఈ సెకండ్ పాయింట్ లో వీక్నెస్, స్వెట్ పట్టడము, ఈ పెయిన్ ఇన్ ద లెగ్స్, ఈ పాయింట్స్ బేస్ మీద అల్యూమినా 30 ఇచ్చారని అనుకుంటున్నాండి। వాస్తవ। మురళీకృష్ణ గారు, నాగేశ్వరి గారు, అమర్నాథ్ గారు, వాసుదేవ వాసుదేవ। విజయ్ కుమార్ గారు, వాసుదేవ్ అండి। ఈ కేసులో రెండో పాయింట్ లో ఈ హ్యాడ్ వీక్నెస్ అండ్ ప్రొఫ్యూజ్ స్వెట్ అని ఉందండి। ఆ పాయింట్ బేస్ చేసుకుని తర్వాత పెయిన్ ఇన్ ద లెగ్స్, అది కూడా నీరసం మీద వచ్చే పెయిన్ లాగా నాకు అనిపించి నేషనల్ అల్యూమినా 30 ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుందండి। వాస్తవం। రాజలింగయ్య గారు, భానుప్రసాద్ గారు, శ్రీనివాసమూర్తి గారు, పూర్ణానందం గారు। మేడం గారు, దీంట్లో సెకండ్ పాయింట్ లో వీక్నెస్ ప్రొఫెసర్ స్వెట్ ఉంది, కానీ నా ఉద్దేశంలో అల్యూమినిక్ ప్రామినెంట్ పాయింట్స్ నాకైతే కనబడదు సార్। మేడం గారు నాషాలు ఎందుకు ఇచ్చారని కూడా నాకు అర్థం అవ్వలేదు। ఓకే, రవి అన్న, వాసుదేవ। రవి అన్న, మారుతి గారు, వాసుదేవ। ఈ కేసులో మామూలుగా అయితే అల్యూమినా 30 ఎందుకు ఇచ్చారనేది అర్థం కాదు, బట్ నేను అనుకోవటం 1 year నుంచి బర్నింగ్ పెయిన్ ఇన్ థ్రోట్, సివియర్ వీక్నెస్ విత్ ప్రొఫ్యూజ్ స్వెట్ అంటే ఇన్ ఫ్యూచర్ ఇదేమన్నా థ్రోట్ మ్యాలిగ్నెన్సీ కింద లీడ్ చేస్తుందేమని చెప్పి మాస్టర్ గారు సస్పెక్ట్ చేసి ముందుగానే అల్యూమినా 30 ఒక డోస్ ఇచ్చారేమో అనుకుంటున్నాను। వాసుదేవ।
మన్మోహన్ గారు. వాసుదేవ్ అండి, నాకంటే అల్యూమినార్ 30నే ఎందుకు ఇచ్చారనేది మటుకు నాకు కరెక్ట్గా ఇదవ్వలేదండి. అంటే మారుతి గారు చెప్పింది నాకు అనిపించింది కానీ ఆ సింటమ్స్ చాలా దీనికి ఉంటాయి కదా అని అనిపించింది. వాసుదేవ్. నాది సేమ్ ఫీలింగ్ మన్మోహన్ గారి లాగా. నాకు కరెక్ట్ గా అల్యూమినానే ఎందుకు ఇచ్చారనే చెప్పలేదు. వాస్తవ్. లత గారు. లత గారు లేరు. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి, క్లియర్ గా లేదండి. వాసుదేవ్. వాస్తవ్. ఓకే, నెక్స్ట్ కేస్. అరుణక్క. అక్క కూడా లేదు. సార్ ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు చదవడానికి? వేణుగోపాల్ గారు జాయిన్ అవ్వలేదుగా. అమర్నాథ్ గారు చదువుతారా? కాలేదు. అమర్నాథ్ గారు చదవండి. Case number 344. A boy aged about 15 years came to our dispensary with the following complaints. Since 2-3 months, he was suffering from continuous pain in the stomach due to gas formation. He was always lethargic and drowsy. Memory was poor in studies. While reading, he gets a headache and watering from the eyes. At that time, he has to use tablets. Likes spicy food and hot items. Cold sweat in palms. Frequently suffered with cold and watery nasal discharge. All complaints aggravated in Hungary. On 23/8/1980, Master E.K. prescribed sulfur 202 doses with 15 days gap. And ఇక్కడ మనం ఆల్ కంప్లైంట్స్ అగ్రేటెడ్ ఇన్ హంగరీ అదొకటి అండి, గట్టిగా ఉంది. నేషనల్ డిశ్చార్జ్, ఇట్ వాజ్ ఆల్వేస్ లెథార్జిక్ అండ్ డ్రౌజీ ఇదొకటి ఉందండి. గ్యాస్ ఫార్మేషన్ అఫ్ కోర్స్ అది ఉందనుకోండి. నాకు వీటి బేస్ చేసి ఆయన ఇచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. వాసుదేవ్. కృష్ణవేణి. వాసుదేవ్ అండి. అమర్నాథ్ గారు చెప్పినట్టు మెయిన్ ఈ 7th పాయింట్ లో ఆల్ కంప్లైంట్స్ అగ్రివేట్స్ ఇన్ హంగరీ. అలాగే సెకండ్ పాయింట్ లో వాజ్ ఆల్వేస్ లెథర్జిక్ అండ్ డ్రౌజీ. అలాగే 2-3 months నుంచి కంటిన్యూ స్టొమక్ పెయిన్ ఉండడం వల్ల ఇచ్చుంటారు అనుకుంటున్నాను. విజయ్ కుమార్ గారు. వాస్తవ్ అండి. సెకండ్ పాయింట్ లో ఆల్వేస్ డ్రౌజీగా ఉండటం అనేది అదొక బద్ధకాన్ని ఇండికేట్ చేస్తుందండి. అలాగే తర్వాత లాస్ట్ పాయింట్ లో ఆల్ కంప్లైంట్స్ అగ్రివేట్స్ ఇన్ హంగరీ, అది కూడా సల్ఫర్ లో బాగా ఉందండి. ఈ రెండింటి బేస్ చేసుకుని ఎక్కువగా మెషర్ సల్ఫర్ 200 ని 2 డోసులు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. వాస్తవ్. పూర్ణానందం గారు. వాస్తవం. రవి అన్న. శ్రీనివాసమూర్తి గారు. మారుతి గారు. వాస్తవ మన వాళ్ళంతా చెప్పినట్టుగా సెకండ్ పాయింట్ 7th పాయింట్ ఈ రెండే సల్ఫర్ 200 ఇవ్వటానికి కొంత స్కోప్ ఉందనిపిస్తున్నది. వాస్తవ. మన్మోహన్ గారు. వీళ్ళు చెప్పిన పాయింట్స్, కానీ ఫ్రీక్వెంట్లీ సఫర్స్ విత్ కోల్డ్ అండ్ వాటర్ అసలు డిశ్చార్జ్ అంటే ఆ రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా వీక్ గా ఉంటుంది సల్ఫర్ లో. అంటే ఊళ్ళో ఏదొచ్చినా కూడా అటాక్ అవడం, అది ఆ సోరిక్ నేచర్ ని తెలియజేస్తుంది. అది ఒకటిను. తర్వాత 3rd పాయింట్ లో కూడా హెడేక్ అన్నది ప్రామినెంట్ గా ఉంటుంది. ఈ రెండు కూడా కలిపి సల్ఫర్ 200 ఇచ్చుతారని అనుకుంటున్నాను. నేను వాస్తవ్ మీరు అందరూ చెప్పేసిన పాయింట్స్. లత గారు. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. అరుణక్క. నెక్స్ట్ కేస్ పూర్ణానందం గారు చదువుతారా? మేడం గారు, కేస్ నెంబర్ 345.
A lady aged about 40 years came to our dispensary with the following complaints. She was suffering from swelling of legs and feet. There was smelling from the knees to feet. Then swelling from knees to feet. She was getting menses once in 2 to 3 months. Menstrual discharge was scanty, burning in the eyes, itching all over the body, sometimes suffers with palpitation. In the childhood, she suffered with frequent attacks of fever. She suffers with tonsillitis in winter. She was mother of 3 children. Her husband underwent vasectomy. On 23rd August 1980, Mass Chiki prescribed 2/200 2 doses, 15 days gap. Number 1 point లో she was suffering from swelling the legs and feet. There was swelling from knees to feet. The point ఉంది మేడం. Burning in the eyes కూడా ఒక పాయింట్ ఉంది మేడం. ఆ 2 పాయింట్స్ బేస్ చేస్తూ మార్క్స్ ఆఫ్ రూస్టా స్కోర్ ఇచ్చాను. వాసుదేవ్. కృష్ణవేణి చెప్పమ్మా. వాస్తవం అండి. నేను అనుకోవడం ఈ కాళ్ళు వాయటము, ఈ స్వెల్లింగ్, అలాగే 4th పాయింట్ లో ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ద బాడీ, ఈ మెయిన్ గా ఈ బర్నింగ్ ఇన్ ద ఐస్ వీట్ బేస్ చేసి అక్యూట్ లో ఏమన్నా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను. వాస్తవం. ఓకే, విజయ్ కుమార్ గారు. వాస్తవం అండి. ఈ పాయింట్స్ లో నాకు మెయిన్ పాయింట్ ఒకటే కనిపించింది మేడం గారు. 7th పాయింట్ లో షీ సఫర్స్ విత్ టాన్సిలైటిస్ ఇన్ వింటర్ సీజన్ లో ఈవిడికి అగ్రవేషన్స్ రావటం వల్ల బేస్ చేసుకుని మేషారు రూస్టాక్స్ ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. వాస్తవం. అమర్నాథ్ గారు. నేను చెప్పలేకపోతున్నానమ్మా. వాసుదేవ. పూర్ణానందం గారు. మేడం నేనే చెప్పాను, చదివాను. ఓకే. వారధి గారు. వాస్తవ మీరందరూ చెప్పినట్టుగా ఈ పేషెంట్ మనకి సఫర్స్ విత్ టాన్సిలైటిస్ ఇన్ వింటర్ అంటే ఇతను బేసికల్లీ చిల్లీ పేషెంట్. దాంతోపాటు ఫస్ట్ పాయింట్ లో స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ అండ్ ఫీట్, స్వెల్లింగ్ ఫ్రమ్ నీస్ టు ఫీట్ అనేటువంటిది, స్వెల్లింగ్స్ ఆఫ్ లెగ్స్ అనేటువంటిది ఒకటి. తర్వాత అర్టికేరియా టైప్ లో 4th పాయింట్ లో ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ది బాడీ అనే ఒక పాయింట్ ఉన్నది. తర్వాత సఫర్స్ విత్ పల్పిటేషన్ అనేటువంటి ఒక పాయింట్ ఉన్నది. వీటి మీద ఒక చెల్లీ రెమెడీ హ్యావింగ్ సమ్ ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ది బాడీ, సమ్ బర్నింగ్స్ అండ్ స్వెల్లింగ్స్ ఆఫ్ లెగ్స్ ఫ్రమ్ నీస్ టు ఫీట్, ఈ సిమ్టమ్స్ అన్నిటిని కవర్ చేయడానికి మాస్టర్ గారు రోస్టాక్ 200 15 days ఒక డోస్ చొప్పున 2 doses ఇచ్చారు అనుకుంటున్నాను. వాస్తవ. మన్మోహన్ గారు. వాస్తవ. నారి వాస్తవ. లత గారు. శీతల్ రెడ్డి గారు. వాస్తవ. అరుణక్క. ఓకే, నెక్స్ట్ 346. మారుతి గారు. అవునండి, ఒక నిమిషం. విజయ్ కుమార్ గారు మీరు చదవలేదు కదా? చదవలేదు మేడం. విజయ్ కుమార్ గారు మీరు చదవండి. వాస్తవం. కేసు నంబర్ 346 అండి. A lady aged about 35 years came to our dispensary with the following complaints. 7 years ago, underwent tubectomy. Since 2 years, she was getting pain in the stomach at the time of coition, dragging type of pain in the legs and the calf muscles. She had frequent urination. She passes urine for every 30 minutes day and night, like a pregnant woman. She suffers with a headache, which comes between the eyebrows with itching of the eyes. She gets pushing sensation between the eyebrows. She suffers with continuous cold. She suffers with severe pain in the chest, especially after coition. She suffers with backache before the menses. It appears 10 days late. For example,
If it appears this month 10 days late, next month gets menses 12 to 13 days late. Menstrual discharge was decreasing gradually. Now it was lasting for 2 days. Occasionally gets tonsillitis at least for 3 days. At that time, she suffers with fever and difficulty in swallowing. Always complains weakness. She becomes tired at evening because of teaching in the school. Since after last summer, she was suffering from weakness, hoarseness of voice, and black discoloration of nose. She was suffering with these symptoms after eating sour food in all seasons. Catches in left lower chest, and they would adjust slowly. Madam, on 23/8/1980, Master E.K. prescribed acid fast 200 1 dose. On 30th August, he prescribed alumina 3 doses with 1 week gap. మేడం గారు, దీనిలో ఈవిడ కేసులో ఈవిడ టీచర్ గా పనిచేస్తున్నారు. బాగా స్ట్రెయిన్ ఎక్కువైపోవటం, నీరసపడిపోవటం అనేది చాలా పాయింట్స్ లో ఉందండి. ఆ బేసిస్ చేసుకుని మేషారు ఆ నీరసానికి సంబంధించిన మెడిసిన్ ఏంటి ఇచ్చారు? అల్యూమినా తర్వాత ఇచ్చారు మేడం గారు. ఒక్కసారి యాసిడ్ ఫాస్ట్ 200 అనేది నాకు తెలిసి మేషారు నీరసం బేస్ చేసుకునే ఇచ్చినట్టుగా అనిపిస్తుందండి. అలాగే కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు, తర్వాత ఫ్రీక్వెంట్ గా వీక్నెస్ అవటం అనే దాని మీద అల్యూమినా 3 డోసెస్ ని దగ్గర గ్యాప్ లో ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది మేడం. వాస్తవం అండి. ఈ పేషెంట్ కి 9th పాయింట్ లో ఆల్వేస్ కంప్లైంట్స్ వీక్నెస్, అలాగే షీ బికమ్స్ టైర్డ్ ఎట్ ఈవినింగ్ బికాస్ ఆఫ్ టీచింగ్ ఇన్ స్కూల్. అలాగే 10th పాయింట్ లో కూడా సిన్స్ ఆఫ్టర్ లాస్ట్ సమ్మర్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ వీక్నెస్. ప్రామినెంట్ గా వీక్నెస్ అనేది బాగా కనిపిస్తుందండి. అలాగే 7th పాయింట్ లో కూడా షీ సఫర్డ్ విత్ సివియర్ పెయిన్ ఇన్ చెస్ట్, ఎస్పెషల్లీ అంటే టైర్డ్ అయినప్పుడు ఆవిడ చెస్ట్ లో పెయిన్ రావడం అనేది కూడా తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని 3rd పాయింట్ లో డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ లెగ్స్ అండ్ కాఫ్ మజిల్స్. ఈ పాయింట్స్ బేస్ చేసుకుని మాస్టర్ గారు మెయిన్ వీక్నెస్ ఫస్ట్ తగ్గించడానికి యాసిడ్ ఫస్ట్ 200 ఇచ్చారు అనుకుంటున్నానండి. అలాగే అల్యూమినా వచ్చి అకేషనల్ గా ఈ థ్రోట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి 8th పాయింట్ లో టాన్సిలైట్, అది దాని గురించి అల్యూమినా ఇచ్చుంటారని అనుకుంటున్నాను. వాస్తవం. శ్రీనివాస్ పూర్ణానందం గారు. మేడం గారు, మెయిన్ గా ఈ పేషెంట్ లో ఎక్కువ వీక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది మేడం. చాలా పాయింట్లు ఆల్మోస్ట్ 6 పాయింట్లు దాన్ని బేస్ చేస్తూ యాసిడ్ ఇచ్చారు. అల్యూమినా అనేది థ్రోట్ పెయిన్, టాన్సిలైటిస్ బేస్ చేస్తూ ఇచ్చారని అనుకుంటున్నాను. వాసుదేవ మారుతి గారు. వాసుదేవ, ఈ కేసులో ఈ 35 years లేడీ బాగా డెబిలిటేటెడ్ కాన్స్టిట్యూషన్ లాగా కనిపిస్తున్నది. ఎందుకంటే 2nd పాయింట్ స్టమక్ ఏక్ అట్ ది టైమ్ ఆఫ్ పాయిషన్ అని ఒకటి ఉన్నది. తర్వాత డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ది లెగ్స్ అండ్ కాఫ్ మజిల్స్ ఇదొకటి. తర్వాత బాగా యూరినేషన్ ఫ్రీక్వెంట్ గా అవటం అనేటువంటిది కూడా డెబిలిటేటెడ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నది. ప్రతి పాయింట్ లో బాగా సివియర్ వీక్నెస్ ఉన్నటువంటి కేసు లాగా అనిపిస్తున్నది. ఈ సఫర్స్ విత్ సివియర్ పెయిన్ ఇన్ ది చెస్ట్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ కాయిషన్. ఇక్కడ 3-4 సార్లు ఈ ఆఫ్టర్ కాయిషన్ ట్రబుల్స్ రావటం అనేటువంటి సిమ్టమ్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఈ డెబిలిటేటెడ్ కాన్స్టిట్యూషన్ లో ఆ వీక్నెస్ ని తగ్గించడం కోసం మాస్టర్ గారు యాసిడ్ ఫాస్ట్ 200 ఒక డోస్ ఇచ్చి, తర్వాత కొన్ని థ్రోట్ సిమ్టమ్స్, సఫరింగ్ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ 10th పాయింట్ లో అండ్ బ్లాక్ డిస్కలరేషన్ ఆఫ్ నోస్, ఈ సిమ్టమ్స్, తర్వాత ఆల్వేస్ కంప్లైంట్స్ వీక్నెస్ అండ్ టైర్డ్ ఈవినింగ్ బికాస్ ఆఫ్ టీచింగ్ ఇన్ స్కూల్, ఇవన్నీ కొంత థ్రోట్కు సంబంధించినటువంటి సిమ్టమ్స్ లైక్ టాన్సిలైటిస్ ఏమైనా ఉన్నాయి. కాబట్టి యాసిడ్ ఫాస్ట్ తో డెబిలిటేటెడ్ కాన్స్టిట్యూషన్ కొంత పికప్ చేసిన తర్వాత
ఈ మిగతా దానికి థ్రోట్ సిమ్టమ్స్ మీద బేస్ అయ్యి మాస్టర్ గారు ఒక డోస్ ఎల్యూమినా 30 వీక్లీ డోసెస్ 3 డోసులు ఇచ్చారనుకుంటున్నాను. వాస్తవ మన్మోహన్ గారు. వాసుదేవ్ అండి, యాసిడ్ ఫాస్ మీరందరూ చెప్పినదే. అల్యూమినియాలో కూడా విపరీతమైన వీక్నెస్ ఉంటుందండి, బాగా డెబిలిటేటెడ్, బాగా వీక్నెస్ ఉంటుంది. ఇంకా అది నర్వస్ కండిషన్ ఇచ్చేస్తూ వెళ్తుంది. అందుకే మనకి ఆ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, తర్వాత తొందరగా అఫెక్ట్ అవ్వడం గొంతు, ఇవన్నీ ఉన్నాయి కదా ఆ వీక్నెస్ వల్ల. దాని బేసిస్ మీద మాస్టర్ గారు అల్యూమినా 33 డోసెస్ వీక్లీ వన్స్ వేశారని నేను అనుకుంటున్నాను. వాసుదేవ్ మన్మోహన్ గారు చెప్పిన పాయింట్స్ ప్లస్ మారుతి గారు చెప్పిన పాయింట్సే, కొత్తగా నాకు తెలిసినవి ఏం లేవు. వాసుదేవ్. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. అరుణక్క. ఏంటి కృష్ణవేణి, మీ వర్షం మాకు పంపించావా? మీతో మాట్లాడేటప్పుడు మాకు వర్షం పడుతుంది. నెక్స్ట్ 347. కృష్ణవేణి చదువుతామ్మా. అలాగే మేడం. Case number 347. A lady aged about 28 years came to our dispensary with the following complaints. Since more than 3 months, she was suffering from pain in the stomach and dragging type of pain in both the limbs. She used allopathic medicine. There was a sensation of heat in the lower abdomen. Since last December, she was suffering from stinging type of pain in the stomach. In childhood, she suffered with chickenpox. 3 months ago, she suffered with menstrual problem. She suffered with scanty reddish yellow colored menstrual discharge. She used allopathic medicine, but no relief. She consulted doctor. He tested and said that there was an infection in the uterus and prescribed some tablets. After 1 week, she got burning micturition with pain. Again, she consulted doctor. While testing her, doctor pressed her abdomen. Again, a menstrual discharge started. She was a mother of 4 children. All were normal deliveries. Appetite was good, but sometimes not feels appetite. Sleep was good, likes spicy food, prefers cold water bath. Bowls were regular, 1 or 2 times. She observed blood streak in urine, burning pain while passing urine, ear pain, white coated tongue, sometimes feels chill, hard bounding pulse, cracks at soles, spoon shaped nails, white spots on face, worms in stool. She had fear of disease. 27th February 1980, Master Ike prescribed Lycopodium 31 dose. వాస్తవం అండి. ఈ కేసులో నేను అనుకోవడం ఫస్ట్ పాయింట్ లో మోర్ దెన్ 3 months ఈ స్టొమక్ పెయిన్ తో ఆవిడ సఫర్ అవడము అన్న మెయిన్ ఆ పాయింట్. సెకండ్ పాయింట్ లో కూడా లాస్ట్ డిసెంబర్ లో కూడా స్టింగింగ్ పెయిన్ ఇన్ ద స్టొమక్, స్టొమక్ డిజార్డర్ బేస్ చేసుకుని లైకోపోడియం 30 ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. వాస్తవ అమర్నాథ్ గారు. వాసుదేవ నేను చెప్పలేకపోతున్నాను సరిగ్గా, అది వాసుదేవ. పూర్ణానందంగా విజయ్ కుమార్ గారు. వాస్తవం అండి, నాకు కూడా లైకోపోడియం 30 ఎందుకు ఇచ్చారనేది ఈ కేసులో నాకు అర్థం కాలేదు మేడం. వాస్తవం. పూర్ణానందం గారు. మారుతి గారు. వాస్తవ ఈ కేసులో ఈ పేషెంట్ కి 28 years ఏజ్, 4 డెలివరీస్, నార్మల్ డెలివరీస్. అంటే చాలా చిన్న వయసులోనే ఈవిడ 4 డెలివరీస్ అయిపోయినాయి కాబట్టి కొన్ని గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయినాయి. 3 months నుంచి స్టమక్ లో పెయిన్ రావటం, తర్వాత బోత్ లిమ్స్ లో డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ రావటం, తర్వాత లాస్ట్ డిసెంబర్ నుంచి స్టింజింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ది స్టమక్ రావటం, ఇవన్నీ చూస్తుంటే ఆవిడకి డ్యూ టు రిపీటెడ్ 4 డెలివరీస్ ఇన్ చిన్న ఎర్లీ ఏజ్ లోనే కావటం వల్ల కొన్ని గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయినట్టుగా తెలుస్తున్నది. అది కాకుండా ఈ 11th పాయింట్ లో స్పూన్ షేప్డ్ నెయిల్స్ అని ఒక పాయింట్ ఉన్నది. అంటే నేను అనుకోవటం ఈ స్పూన్ షేప్డ్ నెయిల్స్ అనేటువంటిది లివర్ డిజార్డర్ ని తెలియజేస్తుంది అనుకుంటున్నాను. అందువల్ల ఐరన్ డెఫిషియన్సీ ఎనిమిక్ అయి ఉంటుంది ఆటోమేటికల్లీ. ఈ రిపీటెడ్ డెలివరీస్ వల్ల ఈ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. అంతేకాకుండా ఈవిడికి ఈ
యూరినరీ సిమ్టమ్స్, బ్లాడర్ సంబంధించిన బర్నింగ్ పెయిన్ వైల్ పాసింగ్ యూరిన్ ఒకటి, తర్వాత ఈ బ్లడ్ స్ట్రీక్స్ ఇన్ యూరిన్ ఒకటి, ఇలాంటి కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని డెవలప్ అయినాయి. సో నేను అనుకుంటే ఇదంతా చాలా ఎర్లీ ఏజ్ లో రిపీటెడ్ డెలివరీస్ వల్ల డెవలప్ అయినటువంటి కిడ్నీ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ డ్యూ టు ఎనీమియా వాటన్నిటి వల్ల వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను. అందువల్ల మాస్టర్ గారు వీటన్నిటిని బేస్ చేసుకొని లైకోపోడియం 30లో ఓన్లీ 1 డోస్ ఇచ్చారు. తర్వాత ఏమైందో మనకు తెలియదు. వాస్తవ మన్మోహన్ గారు. వాసుదేవ నాకు ఎందుకు ఇచ్చారో కేసు అర్థం కాలేదు. వాసుదేవ మామూలుగా మన్మోహన్ గారు నేను అనుకోవటం లైకోపోడియం 30 అక్యూట్ లో 3 months నుంచి సఫర్ అవుతున్న దానికే ఇచ్చుంటారు కదా. అదొకటే ఉండాలి, కానీ అదే ఎందుకు ఇచ్చారనేది తెలియట్లేదు. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. అరుణక్క. నెక్స్ట్ కేసుకి టైం చాలదు, అయిపోతుంది. చదువుదామా ఆగుదామా? ఎవరో ఒక లాంగ్ చెప్పండి. మీరు ఎలా అంటే అలా మేడం. ఓకే చదవండి అయితే. విజయ్ కుమార్ గారు చదవండి. వాస్తవండి. కేసు నెంబర్ 348 అండి. A boy aged about 2 years came to our dispensary with the following complaints. Since 3 months he was getting many pustular eruptions. Weekly once gets cold. On taking sweet suffers with mucus stools. When he was alone, he pours cold water on head. If anyone takes toy from his hand, he cries by falling on floor. 10 months ago, he suffered with severe diarrhea. Used allopathic medicines. It subsided after 20 days. Worm infection was there. Bedwetting was also there. On 28/10/1980, Master EK prescribed sulfur 31 dose. On 9/2/81, he repeated the dose. On 7th March, he administered another dose of sulfur 30. ఈ కేసులో ఎరప్షన్స్ అనేది ఫస్ట్ పాయింట్ లో అది ఎక్కువగా ఉందండి. తర్వాత చేతిలో వస్తువులు లాక్కున్నప్పుడు కింద పడి అడవటం అనేది కూడా ఉంది. తర్వాత అకేషనల్ గా వీక్లీ వన్స్ గెట్స్ కోల్డ్ అన్నారు. తర్వాత 10 నెలల క్రితం అతనికి డయోరియా రావటం, తర్వాత అలోపతి మెడిసిన్స్ వాడటం, ఇవన్నీ ఉన్నాయి. వామ్ ఇన్ఫెక్షన్ కూడా ఉందన్నారు. బెడ్ వెట్టింగ్, దీనిలో సల్ఫర్ 30 అనేది ఈ బేసిస్ మీద ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అండి. వాస్తవం. కృష్ణవేణి. వాస్తవం అండి. ఈ పేషెంట్ 6th point లో 10 months ఎగో సఫర్డ్ విత్ సివియర్ డయేరియా వచ్చినప్పుడు అలోపతిక్ మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేసినట్టుందండి. ఫస్ట్ దాని ఎఫెక్ట్స్ తగ్గించడానికి సల్ఫర్ వేసి, అలాగే ఫస్ట్ పాయింట్ లో కూడా సిన్స్ 3 months నుంచి ఈ ఫస్టులర్ ఎరప్షన్స్ రావటము, అలాగే వీక్లీ వన్స్ గెట్స్ కోల్డ్ రావటము, అలాగే 4th పాయింట్ లో ఈ చల్లనీళ్ళు తల మీద ఒకటి పోసుకోవడము, 7th పాయింట్ లో వర్మ్ ఇన్ఫెస్టేషన్ కూడా ఉండడం, దానివల్లే బెడ్ వెట్టింగ్ కూడా ఉంది. మెయిన్ ఈ పాయింట్స్ బేస్ చేసుకుని సల్ఫర్ 30 ఇచ్చుంటారు అనుకుంటున్నాండి. వాస్తవ. పూర్ణానంద గారు. వాస్తవ మేడం. అమర్నాథ్ గారు. వాసుదేవ. మారుతి గారు. వాస్తవ. ఈ కేసులో ఈ వర్మ్ ఇన్ఫెస్టేషన్ 7th పాయింట్ లో ఒకటి ఉన్నది, తర్వాత బెడ్ వెట్టింగ్ ఉన్నది, తర్వాత 5th పాయింట్ లో ఇఫ్ ఎనీవన్ టేక్స్ టాయ్ ఫ్రమ్ హిజ్ హ్యాండ్ హీ క్రైస్ బై ఫాలింగ్ ఆన్ ఫ్లోర్. ఇవన్నీ వర్మ్ ఇన్ఫెస్టేషన్ తెలియజేస్తున్నాయి. కాబట్టి దీంతో పాటు ఈ పస్టులర్ ఎరప్షన్స్ ఒకటి, తర్వాత
4th పాయింట్ లో ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కోల్డ్ వాటర్ తల మీద పోసుకోవటం ఒకటి, బికాజ్ సల్ఫర్ ఈజ్ హార్ట్ పేషెంట్. తర్వాత స్వీట్స్ అనేటువంటిది ఇష్టం ఉంటుంది కానీ పడకపోవటం, మ్యూకస్ టూల్స్ అవటం, డిసెంట్రీ డెవలప్ అవటం, ఇవన్నీ సల్ఫర్ కాన్స్టిట్యూషన్ తెలియజేస్తున్నాయి. కాబట్టి తర్వాత వీక్లీ వన్స్ గెట్స్ కోల్డ్ అనేటువంటిది కూడా ఒక విధమైనటువంటి ఇండైరెక్ట్ పీరియాడిసిటీ ఆఫ్ డిసీజెస్. కాబట్టి వీటన్నిటి మీద బేస్ అయ్యి మాస్టర్ గారు సల్ఫర్ 30 ఒక డోసు ఇచ్చి మళ్ళీ 7th మార్చిలో రిపీట్ చేశారనుకుంటున్నాను. వాసుదేవ. మన్మోహన్ గారు. వాసుదేవ. నాది వాసుదేవ. నెక్స్ట్ అంటే మన్మోహన్ గారు ఎక్యూట్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి కదా, డైజెస్టివ్ అండ్ కోల్డ్ పస్టులర్ ఎరప్షన్స్. అదొకటి. ఈ 10 months బ్యాక్ డయేరియా తర్వాత నుంచి ఇవన్నీ వస్తున్నాయి కదా, 20 days సఫర్ అయ్యారు. సో అంటే ఖచ్చితంగా ఏదో ఒక సోరిక్ ఇది ఉన్నట్టు దాన్ని కదా, అందుకనే మొడాలిటీస్ అవి కూడా సరిపోయినాయి అని చుంటారేమో. అదే వీళ్ళందరూ చెప్పేశారు పాయింట్స్, తప్పలేదు. లత గారు, శీతల్ రెడ్డి గారు. వారానికి ఒకసారి వీడికి రంపు వస్తుంది కదండి, అది కూడా సల్ఫర్ లో ఉంది. అదే శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. అరుణక్క. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.